So hi guys, welcome back to Stevie Talks. So ఇవాళ మన వీడియో వచ్చేసి బీ ఫార్మసీ 8th sem ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మన వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా విజిట్ అవుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని క్లిక్ చేస్తే మన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది అన్నమాట. సో మన వీడియోస్లో వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ JNTUH, JNTUA, JNTUK అన్ని యూనివర్సిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా సిలబస్ చేంజ్ అయ్యింది అని ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా చేంజ్ అవ్వాల్సిన ఏమన్నా ఉన్నా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. అట్లనే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వాటిలో మీరు వచ్చి జాయిన్ అవ్వి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా నోట్స్ ప్రొవైడ్ చేయాలి అని అనుకున్నా మీరు వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం బీ ఫార్మసీ 8th sem ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఫస్ట్ సెమిస్టర్ నుంచి 7th సెమిస్టర్ వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ని చూడకపోయినా లేదా మీకు ఆ వీడియోస్ కావాలి అని అనుకున్నా మీరు ఒక్కసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్అవుట్ చేస్తే మీకు అయితే దొరుకుతాయి అన్నమాట. సో ఇప్పుడైతే మనం ఫార్మస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్ ఈ సబ్జెక్ట్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఈ సబ్జెక్ట్ చాలా యూనివర్సిటీకి ఆప్షనల్ సబ్జెక్ట్ అనమాట. సో ఒక్కసారి 8th సెమ్లో లేని వాళ్ళు వేరే సెమ్స్లో చెక్ చేసుకుంటే దొరుకుతుంది మీకు. సో యూనిట్ 1లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి రైట్ అ షార్ట్ నోట్ ఆన్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 అండ్ ఇట్స్ రూల్స్ ఇన్ 1945. సో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940లో రిలీజ్ అయింది కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాటి రూల్స్ 1945లో వచ్చాయి కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఇంపోర్ట్ అండర్ లైసెన్స్. సో డ్రగ్స్వి ఏమేమి క్లాసెస్ ఉన్నాయి అండ్ ఇంపోర్ట్ అండర్ లైసెన్స్. సో డ్రగ్స్ని ఇంపోర్ట్ చేసేటప్పుడు వాటికి ఏ లైసెన్సెస్ అయితే కావాల్సి ఉంటాయో వాటి గురించి కూడా మనం రాయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వై ఆర్ కాస్మెటిక్స్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ఇంపోర్ట్. కాస్మెటిక్స్ని ఇంపోర్ట్ చేయకుండా ఎందుకు ప్రొహిబిట్ చేశారో దాని గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఇందులో. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ లోన్ లైసెన్స్ అండ్ రీప్యాకింగ్ లైసెన్స్. సో లోన్ లైసెన్స్ అంటే ఏంటిది అండ్ రీప్యాకింగ్ లైసెన్స్ అంటే ఏంటిదో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్, రైట్ నోట్ ఆన్ ఇట్. సో డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఒక నోట్ లాగా రాయాల్సి ఉంటుందన్నమాట, అంటే లైక్ పారాగ్రాఫ్ వైజ్గా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ, ఎక్స్ప్లెయిన్ అబౌట్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940. సో సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 ఉంది కదా, ఇంతకు ప్రీవియస్ క్వశ్చన్లో కూడా వచ్చింది కదా. సో ఇదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ గవర్నమెంట్ డ్రగ్ అనాలిసిస్. సో గవర్నమెంట్ డ్రగ్ అనాలిసిస్వి ఫంక్షన్స్ ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉంటాయో వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఫోర్త్ క్వశ్చన్ రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్ హోల్సేల్ అండ్ రీటైల్ సేల్ ఆఫ్ డ్రగ్. సో డ్రగ్స్ని హోల్సేల్ చేసేటప్పుడు దాని కాస్ట్ అండ్ ఏం ప్రొసీజర్ ఉంటుంది, రీటైల్ సేల్ చేసేటప్పుడు దాని కాస్ట్ అండ్ ఏ ప్రొసీజర్ ఉంటుందో దాని గురించి మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఫోర్త్ క్వశ్చన్లో. ఇదైతే పాయింట్స్ వైజ్గా రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం థర్డ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద ఫంక్షన్స్ అండ్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫార్మస్యూటిక్స్. సో ఫార్మస్యూటిక్స్ ఫంక్షన్స్, కాన్స్టిట్యూషన్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఏంటియో మనం రాయాల్సి ఉంటుంది. ఇది చిన్న పారాగ్రాఫ్ వైజ్గా రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ బ్రీఫ్లీ. సో ఇన్బౌండ్ అంటే ఏంటిది అండ్ అవుట్బౌండ్ అంటే ఏంటిదో మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆ క్వశ్చన్లో. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అ నోట్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. సో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తామో ఈ క్వశ్చన్లోకి మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ ఫిజియోట్రాపిక్ సబ్స్టాన్సెస్. సో ఫిజియోట్రాపిక్ సబ్స్టాన్సెస్ ఇంకా నార్కోటిక్ డ్రగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్ నేషనల్ ఫండ్ ఆఫ్ కంట్రోలింగ్ ద డ్రగ్ అబ్యూస్. సో నేషనల్ ఫండ్ ఫర్ కంట్రోలింగ్ ద డ్రగ్ అబ్యూస్ అని ఉంది కదా, సో దాని గురించి మనం ఒక షార్ట్ నోట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇది NFC. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి రిగార్డింగ్ ఎవరికైనా నోట్స్ కావాలి అనన్నా లేదా వేరే ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అనన్నా క్వశ్చన్స్ ఏమైనా చేంజ్ అయ్యాయని తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా
మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, మీరు అందులో వచ్చి జాయిన్ అవ్వచ్చు. సో ఇంతకుముందు మనకైతే వేరే వాట్సాప్ గ్రూప్స్ ఉండేవి అనమాట. ఆ వాట్సాప్ గ్రూప్స్ అయితే ఇప్పుడు లేవు, చాలామంది అందులో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ ఇప్పుడైతే కొత్తగా అప్డేట్ చేసిన వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ప్లీజ్ వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్స్ తోటి వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. అట్లనే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేను మధ్యలో ఎక్కడైనా అప్లోడ్ చేయొచ్చు కాబట్టి ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూనే ఉండండి. సో ఇప్పుడైతే మనం 4th యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అ షార్ట్ నోట్ ఆన్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ డ్రగ్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ అండ్ ఇట్స్ రూల్స్. సో సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ డ్రగ్స్ అంటే ఏంటియో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ అని ఉంది కదా, దాని రూల్స్ ఏంటివో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ DPCO 2013? DPCO 2013 అంటే ఏంటి, అది ఆ ఇయర్లో లాంచ్ అయినప్పుడు దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ దాని గురించి డిస్కవర్ చేసిన వాళ్ళ గురించి కానీ మనం ఈ క్వశ్చన్లో రాయాల్సి ఉంటుంది అనమాట. డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్. సో ఈ డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ని ఎవరు ఇన్వెంట్ చేశారో, ఆ ఇయర్లో లాంచ్ అయినప్పుడు ఎందుకు అది లాంచ్ అయిందని కూడా రాయాల్సి ఉంటుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ రీటైల్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ షెడ్యూల్డ్ ఫార్ములేషన్. సో రీటైల్ ప్రైస్ ఇంకా సెల్లింగ్ ప్రైస్ వస్తుంది కదా కొన్ని ఫార్ములేషన్స్వి, డ్రగ్ ఫార్ములేషన్స్వి, వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్. సో NLEM గురించి మనం ఒక షార్ట్ నోట్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ NLEMలో ఏమైతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లిస్ట్ ఉన్నాయో అవి క్లాసిఫికేషన్ చేసి మనమైతే ఈ ఆన్సర్కి రాయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇవైతే మన 4th యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం స్కిప్ చేయకుండా చూడండి. సో 5th యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ రైట్ బ్రీఫ్ రివ్యూ ఆన్ ఫార్మాస్యూటికల్ లెజిస్లేషన్. సో ఫార్మాస్యూటికల్ లెజిస్లేషన్ అంటే ఏంటి, ఏ ఇయర్లో ఫామ్ అయింది, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటిదో మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ హెల్త్ సర్వే అండ్ డెవలప్మెంట్ కమిటీ. సో హెల్త్ సర్వే అంటే ఏంటి, డెవలప్మెంట్ కమిటీ అంటే ఏంటో మనం ఈ క్వశ్చన్లో మనం బ్రీఫ్గా రాయాల్సి ఉంటుంది. సో ఇట్లా వాట్ ఈజ్ అని అడిగిన క్వశ్చన్స్ కానీ, ఎక్స్ప్లెయిన్ అని అడిగిన క్వశ్చన్స్ కానీ, హెల్త్ సర్వే అని అంటే ఏంటో అని అడిగినారు కదా, సో ఒక హెడ్డింగ్ పెట్టేసి హెల్త్ సర్వే అని చెప్పి దాని గురించి పాయింట్స్ వైజ్గా రాస్తే ఆన్సర్ క్లియర్గా ఉంటుంది అనమాట. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఇంట్రొడక్షన్ టు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్. సో ఐపీఆర్ గురించి మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది దాని ఇంట్రడక్షన్ నుంచి. సో దాన్ని ఎవరు కనిపెట్టారు, ఏ ఇయర్లో, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటివో మనం ఐపీఆర్ అనే ఈ క్వశ్చన్లో అయితే మనం రాయాల్సి ఉంటుంది. సో ఈ 5th యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇవైతే చాలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ కానీ, ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే క్వశ్చన్స్ కానీ చాలా ఛాన్సెస్ ఉన్నాయి క్వశ్చన్ పేపర్లో రావడానికి. సో ఇవి మాత్రం స్కిప్ చేయకండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డ్రగ్ అలాంగ్ విత్ స్టెప్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డ్రగ్ అంటే ఏంటో మనం ఈ క్వశ్చన్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. రైట్ డీటెయిల్ స్టడీ ఆఫ్ షెడ్యూల్ GMXY. సో ఈ షెడ్యూల్స్ అయితే మనకి చాలా షెడ్యూల్స్ ఉన్నాయి. సో అందులో GMXY అనేవి చాలా ఇంపార్టెంట్ షెడ్యూల్స్ అనమాట. సో ఇవి మాత్రం స్కిప్ చేయకండి ఆ క్వశ్చన్లో. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాది ఆబ్జెక్టివ్స్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ మెడిసినల్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్. సో మెడిసినల్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఉంది కదా, సో ఆ యాక్ట్ గురించి మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, ఏ ఇయర్లో ఆ యాక్ట్ వచ్చిందనేసి. సో ఇప్పటిదాకా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, వాట్సాప్ గ్రూప్స్ అయితే చేంజ్ అయిపోయినాయి. ఇంకా ఎవరైనా కొత్త వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4th ఇయర్ 4 ఇయర్స్కి వాట్సాప్ గ్రూప్స్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ రిగార్డింగ్ ఏమైనా డౌట్స్ ఉన్నా, నోట్స్ కావాలి అని అనుకున్నా, మీకు సబ్జెక్ట్ వైజ్ ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ ఏంటో క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదా ఈ సబ్జెక్ట్ మీద సిలబస్ ఏమైనా చేంజ్ అయ్యింది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అని అనుకున్నా కమెంట్ చేయండి అండ్ వాట్సాప్లో జాయిన్ అవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.